షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. హాయ్ మోక్ష, హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. సో ఇంతకీ మా మోక్ష ఎవరో తెలుసా? జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కదా. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వనక్కం. నేను మీ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ మోక్షితాని. వావ్ సూపర్. సో మోక్షిత, నువ్వు ఏం చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాసా? అప్పుడు 4th స్టాండర్డ్కి వచ్చేసావా? నేను ఇంకా ఏ 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ అనుకున్నాను. కాదా? లేదు, నేను ఇప్పుడు 4th క్లాస్, లైక్ 4th A. 4th A. ఓకే. ఏ స్కూల్ చదువుతున్నావు? ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్. ఓ సో స్వీట్. సో నీకు నువ్వెందుకు మోడల్ అయ్యావు? అంటే మా మమ్మీ డ్రీమ్స్ అవి హాఫ్లో ఆగిపోతే నా ద్వారా ఫుల్ ఫామ్ చేసుకున్నాను. ఇంకా నాకు ఇలాంటివంటే చాలా ఇష్టం. ఇది మమ్మీ డ్రీమ్ హాఫ్లో ఉండిపోతే నువ్వు దానిని ఫుల్ఫిల్ చేస్తున్నావా? సో ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నావు చెప్పవా? లైక్ మోడలింగ్ అలా. మోడలింగ్ అంటే ఏంటి మోక్ష? నువ్వు మోడలింగ్లో ఏం చేస్తున్నావు? లైక్ ర్యాంప్ వాక్, డాన్స్, సింగింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓ సింగింగ్ కూడా? ఏ ఒక్క సాంగ్ పాడవా? నా కోసం ఏదైనా ఒక్క సాంగ్ పాడాలంటే ఏ సాంగ్ పాడతావు? అసలు నా కోసం సాంగే పాడవా? అంటే నాకు సాంగ్స్ ఏమీ అంతలా తెలీదు. మరి ఎంతలా తెలుసు? అంటే ఎప్పుడూ నేను ఎక్కువ సాంగ్స్ విన్ను. మరి నువ్వేంటి చేస్తావంటే డాన్సింగ్, మోడలింగ్ అండ్ వాక్. డ్యాన్స్ మాత్రం చాలా బాగా వచ్చు. డాన్స్ మాత్రం చాలా బాగొచ్చా? అయితే ఇప్పుడు అర్జెంటుగా నేను డాన్స్ కూడా చేయిస్తాను నీకు, ఓకేనా? ఓకే. సో మరి ఎలా చదువుకుంటున్నావు? చాలా బాగా చదువుకుంటున్నా. బాగా చదువుకుంటున్నావు. మ్యాథ్స్లో ఎప్పుడు 90కి 90, 100కి 100 వచ్చాయి. సో చెప్పు, 100 into 100 ఎంత? 10,000. మళ్ళీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసేసుకున్నావు కదా ఈ గ్యాప్ లో? లేదు, ఓకే. సో జస్ట్ అలా ఫ్లోలో వచ్చింది. అలా ఎలా వచ్చింది? ఫ్లోలో ఎలా? ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో వచ్చిందా? ఓకే. సో 5 into 5 ఎంత? 5 into 5 25. 10 into 10? 10 into 10 100. చెప్పేసి 15 into 10? 15 into 10 150. సో నీకు మ్యాథమెటిక్స్ అంటే అంత ఎక్కువ ఇష్టమా? ఎందుకు ఇష్టం మ్యాథ్స్ అంటే? అంటే మా స్కూల్లో మ్యాథమెటిక్స్ అంటే కొంచెం ఫన్ వేలో నేర్పిస్తారు, లైక్ గేమ్స్లో. ఎలా ఎలా? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనీతో క్యాలిక్యులేట్ చేసే వాటికైతే ఇప్పుడు లైక్ సమ్ కాయిన్స్, లైక్ నార్మల్ పేపర్ కాయిన్స్తో మాకు లైక్ ఇలా సపరేట్ చేసుకుని అలా ఒక్కొక్కరికి టర్న్ ఇస్తూ అలా, లేకపోతే మా ప్రొజెక్టర్లో మంచిగా గేమింగ్లో యాప్స్లో నేర్పిస్తారు. వావ్. సో నిన్న స్కూల్లో అందరూ కూడా ఏమని అంటూ ఉంటారు, ఏమని అడుగుతుంటారు నన్ను? లైక్ అంటే ఏం అడుగుతారు, మోడలింగ్ వెళ్ళావు కదా. అది అంతా ఎవరికి తెలియదు. అది నువ్వు అంటే నా బుక్స్కి నేను నా మోడలింగ్ ఫోటో ఒకటి స్టిక్ అయి ఉంటుంది. అది చూసి నువ్వేనా నేను గుర్తులేకపోతే నువ్వేనా అని అడుగుతారు అందరూ. అప్పుడు ఏమనిపిస్తుంటుంది? అదే అప్పుడు నేను మోడలింగ్ చేశాను ఆ ఫోటో అని చెప్తే, ఓ నువ్వు మోడలింగ్ చేసావని చాలా అంటే అడిగారు. ఓకే. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, నీ ఐ మేకప్ చాలా బాగుంది, నీ మస్కరా చాలా అదే బాగుంది. నారీ మేకర్స్లో చేయించుకున్నాను. ఓ ఫ్రీ ప్రమోషన్ వచ్చింది, నారీ మేకర్స్. ఓకే. సో నేను ఇంత బ్యూటిఫుల్గా నీకు అక్కడ రెడీ చేశారా? అవును. ఓ నా ఇంటర్వ్యూ కోసం? అవును. వావ్ సూపర్. సో నాకు మోక్ష ఎంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా? నాకు డ్రెస్ ఇచ్చింది, గ్రీన్ కలర్ డ్రెస్. గ్రీన్ కలర్ డ్రెస్. ఎవరు సెలెక్ట్ చేశారు? మా మమ్మీ చేశారు. మమ్మీ సెలెక్షన్. నాకు ఎవరు కొన్నారు? మమ్మీ కన్నారు. అయితే క్రెడిట్ మమ్మీకే కదా. అవును. అయితే మోక్ష నాకేం చాక్లెట్ కూడా తేలేదు. అక్క మీకు అది చెప్పాలి, మా తాత రోజు మీ వీడియోస్ చాలా ఎక్కువ చూస్తారు. అందరివి మీరు ఎవరు చేస్తే రోజు మీవే చూస్తారు. నువ్వు మాత్రం చూడు. నేను చూస్తాను, మా తాత పక్కన కూర్చొని. చూస్తావా? రీసెంట్గా ఎవరిది చూసావు చెప్పు నా ఇంటర్వ్యూ? బ్యాంకాక్ పిల్లది. సో బ్యాంకాక్ పిల్ల గ్రీన్ అండ్ పింక్ సారీ కట్టుకున్నారు. సూపర్. బాగా చేస్తానా? ఇప్పుడు ఇంటర్వ్యూ నేను బాగా చేస్తానా చైనా? చాలా బాగా చేస్తారు. అవునా? సో 100 out of 100కి ఎన్ని మార్క్స్ ఇస్తావు నాకు? 100 out of 100. నమ్మర్రా, మన ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుంటారు. ఫోన్ నీ నంబర్ అంటే 100 out of 99 ఇస్తాను.
నమ్మరు అంటే 99 చేంజ్ అయిపోయింది. ఓకే. సో నువ్వు పెద్ద అప్పుడేం అయిన తర్వాత నమ్ముతారేమో అని. అప్పుడైనా నమ్ముతారా? సరే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుతావు మోక్ష? IFS, ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీస్. నీకు అదంటే ఎందుకు ఇష్టం? అంటే ఇప్పుడు లైక్ అది అలాగే వస్తుంది, అది చెప్పలేము. మన మన ఇంట్రెస్ట్ మనకు అలాగే ఉంటుంది, మనం చెప్పలేము. మన మైండ్లో అది అలాగే వస్తుంది. మన మైండ్లో అలానే అంటే వస్తుంది. ఇప్పుడు చాలా మంది నుంచి ఇన్స్పైర్ అయ్యాను. మొన్న నేను వెళ్ళి కలెక్టర్తో మాట్లాడాను, అప్పటి నుంచి నాకు అలా అవ్వాలనిపిస్తుంది. ఓ మై గాడ్. సో కలెక్టర్తో ఏం డైరెక్ట్గా మాట్లాడారు? కలెక్టర్తోనే చెప్పాను, నాకు IFS అవ్వాలని ఉంది, ఇండియాకి మంచి నేమ్ తేవాలని ఉంది అని చెప్పాను. చెప్పావా? ఓకే. నువ్వు చాలా ప్రిటీగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటావు, చాలా క్యూట్ అని కాంప్లిమెంట్స్ ఇస్తారంట చాలా మంది. చాలా మంది ఇస్తారు, మా మమ్మీ ఫాలోవర్స్ అందరూ అదే ఇస్తారు. మమ్మీకి ఇవ్వట్లేదు పాపం. మా మమ్మీ కూడా ఇస్తారు, మమ్మీకి అంటే 50-50. ఓ నా వీడియోస్ ఏమైనా పెడితే నా కోసమే చెప్తారు. ఓ మై గాడ్. సరే, ఇంతకీ నేను ఒకటి కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే నువ్వు కరెక్టే చెప్పాలి, ఒకటే ఆన్సర్ చెప్పాలి, 2 చెప్పకూడదు. Done? ఓకే. సో మమ్మీ బ్యూటిఫుల్ ఉంటుందా, మోక్ష బ్యూటిఫుల్ ఉంటుందా? మమ్మీ బ్యూటిఫుల్గా ఉంటుంది. మోక్ష కదా బ్యూటిఫుల్గా ఉంది. అంటే అలా చెప్పకపోతే మా మమ్మీ ఫీల్ అవుతారు కదా అక్క. అలా చెప్పకపోతే మమ్మీ ఫీల్ అవుతారు. సరే, మమ్మీని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు చెప్పు, మమ్మీ ఫీల్ అవ్వరంట. ఎవరు బ్యూటిఫుల్, నువ్వా మమ్మీయా? నేనే. నువ్వే బ్యూటిఫుల్ ఉంటావా? సో నీ ఫేస్లో నీ ఫేవరెట్ ఏంటి? నా ఫేస్లోనా? నా ఫేస్లో ఏముంటుంది, నాకు ఫేవరెట్ ఉందని అక్క. స్మైల్, చీక్స్. స్మైల్. మరి నీ ఫేస్లో ఏముంటుంది అని అడిగా? లేదక్క, స్మైల్ కాదు, నా హెయిర్. ఓ, నీ హెయిర్ అంటే ఇష్టమా? సో ఇలా ఇలా డిజైన్ ఎవరు చెప్పారు? ఏమో నాకు తెలీదు, వాళ్ళు ఓన్గా వాళ్ళు అలా చేశారు. ఓన్గా వాళ్ళు అలా చేశారు. సో లిప్స్టిక్ కూడా వాళ్ళే పెట్టారా? అన్నీ మొత్తం రెడీ. మొత్తం రెడీ వాళ్ళే చేసేసారు నిన్ను. వావ్, సూపర్ బ్యూటిఫుల్ క్యూటీ కదా. అసలు నాకు ఈ ఐ బ్లష్ ఎంత నచ్చిందో. ఇలా ఇలా అంటుంటే భలే ఉంది. మా అమ్మమ్మ అయితే నాకు మంచి డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తారండి. అమ్మమ్మ మా మమ్మీ కంటే మా అమ్మమ్మ సెలెక్షన్ చాలా బెటర్. చాలా బెటర్గా ఉంటుంది. సో ఎందుకని మదర్ కన్నా అమ్మమ్మ బెటర్? అమ్మమ్మ మదర్ అయితే ఎప్పుడు ఒక డ్రెస్ అంటే ఇప్పుడు నత్తరు లేకపోతే షార్ట్ లూజ్ అలా ఉంటాయి. అదే మా అమ్మమ్మ తీస్తే పర్ఫెక్ట్, ఏ డ్రెస్ అయినా ఫుల్ సెట్ అయిపోద్ది. అమ్మమ్మకి కిస్ ఇచ్చేసాను అందుకే. మా తాతయ్య అయితే నాకు నచ్చింది కొంటారు. మా మాయతో అయితే ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ ఫైట్సే. ఓ అవునా? సో ఇంట్లో చాలా ఎప్పుడు సందడిగా నన్ను హాయిగా ఉండనివ్వరు మా మాయ. ఎప్పుడు చూసినా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్. చాక్లెట్స్ అన్నీ తీసేసుకుంటారు. ఏంటి మావయ్య, చాక్లెట్స్ అన్ని అలా ఎలా తీసుకుంటారు మావయ్య? ఏం మావయ్య నువ్వు అలా చేస్తున్నావు? పాపం చిన్నపిల్లని మోక్షం చేసి. ఐ లవ్ యూ ఎవ్రీవన్. అదేంటది ఐ లవ్ యూ మావి చెప్పు మరి. ఐ లవ్ యూ మాయా. అదేంటి ఇప్పుడే టామ్ అండ్ జెర్రీ అన్నావు? అయితే చెప్పచ్చు కదా. చెప్పచ్చు. లవ్ లవ్వే, ఫైట్ ఫైటే అంటావు. ఆ, ఓకే. సో నేను ఎవరు బాగా చూసుకుంటారు ఇంట్లో? అమ్మమ్మ. అమ్మమ్మ. ఎలా 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 చూసుకుంటారు అమ్మమ్మ నిన్ను? ప్రిన్సెస్ లా చూసుకుంటారు. ప్రిన్సెస్ లా. సో అదే ఎలా ప్రిన్సెస్ లా అంటే ఆ ప్రిన్సెస్ ఎలా ఉంటుంది అంటే అంటే లైక్ ఇప్పుడు ప్రిన్సెస్ అంటే ఏంటి? క్వీన్. క్వీన్. సో క్వీన్ అంటే ఏంటి? అంటే క్వీన్ వాళ్ళ డాటర్ ప్రిన్సెస్. ఓ, క్వీన్ వాళ్ళ డాటర్ ప్రిన్సెస్ కదా. సో ప్రిన్సెస్ని క్వీన్ ఎలా చూసుకుంటుంది? క్వీన్ చాలా బాగా చూసుకుంటుంది. సో నిన్ను ఎలా చూసుకుంటున్నారో నాకు క్లియర్గా చెప్పాలి. అంటే నాకు ఒకవేళ ఏది అడిగినా కొనిస్తారు. నీకేం కావాలి? అంటే ఏ టాయ్ కావాలన్నా ఏ చాక్లెట్ కావాలని ఎప్పటికప్పుడు కొనిస్తూనే ఉంటారు. సూపర్. నచ్చింది ఎప్పుడు చేస్తూనే ఉంటారు. నేను ఏది అడిగితే అది చేస్తారు. వావ్. తాతయ్య? తాతయ్య ఎప్పుడు నన్ను రోజు బయటికి తీసుకెళ్ళి నచ్చింది కొంటారు. మా ఇంటి పక్కన ఒకటి రెడ్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి రోజును ఇన్ని చాక్లెట్స్ అన్నీ తెస్తారు, చిప్స్ అన్ని. ఓ, టీత్ బాగానే ఉన్నాయి. అంటే చాక్లెట్స్ ఒక క్యావిటీ ఉంది, టీత్ కూడా తీస్తారు. మోక్ష అల్లరి చేస్తే మమ్మీ కడతారు. మమ్మీ ఇప్పుడు కొంచెం కొంచెం అల్లరి చేసినా కొట్టట్లేదు. కొంచెం కొంచెం. సరే, నువ్వు అల్లరి కొంచెం కొంచెం ఏం చేస్తుంటావు మోక్ష? ఏం చేస్తుంటానండి, మార్నింగ్ ఏంటంటే నేను అదే
అక్కడ డ్రెస్సెస్ హ్యాంగర్స్ ఉన్నాయి, అక్కడ ఛార్జింగ్ బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర షేవింగ్ది పెట్టారు. నేను ఇలాగా ఆడుకుంటున్నప్పుడు సడన్గా తీసాను, ఏదో బాగుందని మళ్ళీ తీసి ఎన్నెన్నో నొక్కేసి మళ్ళీ కింద పారేసాను. అప్పుడు జర్రమని స్టార్ట్ అయిపోయింది షేవింగ్. కింద కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, లాండ్రీ డ్రెస్సెస్, వాటి మీద పడిపోయింది. మా మమ్మీని వెంటనే పిలిస్తే తీసారు, కానీ ఏం తిట్టలేదు, కొట్టలేదు. ఇప్పుడు ఒక పప్పీ కావాలనుకుంటాను, కానీ మా మమ్మీ ఎప్పుడు కొనిచ్చింది. క్రిస్మస్కి అదే అడిగాను, నా బర్త్డేకి అదే అడిగాను, ఎప్పుడు పప్పీ కొనివ్వరు. ఎక్కడ పప్పి ఇవ్వట్లేదా? నాకు పప్పి అంటే ఎంత ఇష్టమో, చాలా క్యూట్గా ఉండే పప్పి. నేను ఒక పప్పి పెంచుకునేదాన్ని, స్నోపీ అని. అంటే నా ఓన్ది కాదు, మా కింద ఇంట్లో అలా ఉండేది. వాళ్ళ పిల్లల్ని ఒక్క నిమిషం తెచ్చుకోనని కూడా ఒప్పుకోరు. ఎందుకు మమ్మీ? కానీ నాకు పప్పి అంటే చాలా ఇష్టం. చిన్న చిన్న పప్పీస్ ఎంత ఆర్డరబుల్గా ఉంటాయో. అయ్యో అవునా? ఈసారి నీ బర్త్డేకో లేకపోతే ఏదైనా మమ్మీతో బెడ్ కాసో లేకపోతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని అడగాలి కదా. టామ్ అండ్ జెర్రీ మీ మామీని అడగొచ్చుగా. మా మావి అలా చేయరు, కానీ మంచి గిఫ్ట్స్ ఇచ్చారు నా బర్త్డేకి. ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారంటే నా బర్త్డేకి మంచి మంచి గిఫ్ట్స్, అన్ని బోల్డ్ గిఫ్ట్స్ ఇచ్చారు. ఒక పెద్ద లెటర్ కూడా ఇచ్చారు. ఓకే, నువ్వు థ్యాంక్ యూ మా, నాకు అంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ గిఫ్ట్స్ కోసం. ఓకే, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ హాలిడేస్ వచ్చేటప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ని మిస్ అవ్వడం? ఫ్రెండ్స్ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉంది అనుహాయ్ అని, తను మిస్ అవుతాను హాలిడేస్కి. నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత అందరినీ మిస్ అవుతాను, మా అమ్మమ్మ, తాతయ్య, మా మమ్మీ, ఇంకా మా మాయ, అందరినీ. ఇంకా మా చెల్లి మా కింద ఇంట్లో ఉంటుంది చరిష్మా అని, తన్ని కూడా మిస్ అవుతాను. ఓకే, సో నువ్వు ఏంటి బ్యూటీగా నువ్వేవో రాసుకున్నావు కదా, నీకు ఇంట్లో మమ్మీ అన్నీ కొన్నారా? కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నారా? మొన్న మేము ఒక షాప్కి వెళ్ళాము, అక్కడ కిడ్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ కొనలేదు. ఎంత రిక్వెస్ట్ చేశాను, కొనలేదు. నీకు ఏంటి ఇష్టం చెప్పు. నాకు అన్నీ ఇష్టమే. అలా కాదు, క్లియర్గా చెప్పాలి. మేకప్లో నీ ఫేవరెట్ ఏంటి? మొత్తం మేకప్ సెట్ ఫేవరెట్. ఓ, మొత్తం మేకప్ సెట్ నాకు ఫేవరెట్. మొత్తం మేకప్ సెట్ నీ అక్క ఫేవరెట్? వినక్క, ఇప్పుడు మన ఫేస్ లోని ఐస్ ఉంటే సరిపోదు కదా. అవును. ఎగ్జాంపుల్ ఏమీ లేవు, ఓన్లీ లిప్స్ ఉంటే సరిపోదు కదా, అన్నీ ఉంటేనే గ్లో. అదే మేకప్ లోని ఇప్పుడు కన్సీలర్ లేకుండా లిప్స్టిక్ ఉంటే, లిప్స్టిక్ లేకుండా పౌడర్ ఉంటే అవన్నీ బాగోవు కదా అక్క. అన్నీ ఉంటేనే మొత్తం బ్యూటీ వస్తుంది. కరెక్ట్. సూపర్గా ఇచ్చారా. నాకు కూడా అంత బ్రెయిన్ లేదు ఎలా ఇవ్వాలనేది. ఈసారి నేను నెక్స్ట్ టైం ఇది వాడుకోవచ్చా? నేను ఈ డైలాగ్ వాడుకోవచ్చు కదా. ఏం చెప్తుందో అంత సీరియస్గా అనుకున్నాను నేను, కానీ ఎగ్జాంపుల్ బాగా ఇచ్చావు. సరే మోక్ష, సో మేకప్ ప్రొసీజర్ చెప్పు, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకుని, తర్వాత లైక్ కొంచెం మాయిశ్చరైజర్ రాసుకుని, తర్వాత కన్సీలర్ రాసుకోవాలి. సన్ స్క్రీన్ అవసరం లేదా? సన్ స్క్రీన్ నేను వాడను, స్విమ్మింగ్ కి వాడతాను. ఓన్లీ స్విమ్మింగ్ కి యూజ్ చేస్తావు. ఓకే. దాని తర్వాత లైక్ కొంచెం కాంపాక్ట్ రాసుకుని, దాని తర్వాత లైక్ కొంచెం ఐ షాడో పెట్టుకుని, తర్వాత లైనర్ పెట్టుకుని, తర్వాత కాజల్ పెట్టుకుని, తర్వాత లిప్స్టిక్ రాసుకుంటే అయిపోతుంది. నేను అంతవరకే చేస్తాను మేకప్. ఓన్గా చేసుకుంటా. ఓన్గా చేసుకుంటావు మేకప్ అంతా నువ్వే? కొన్నిసార్లు చేసుకుంటాను ఫ్రీగా, ఇవి నాకు రావు, కొన్నిసార్లు పెట్టుకోను. కొన్నిసార్లు నువ్వు పెట్టుకో, సో మిగిలిందంతా మేకప్ చేసుకుంటావు. ఓకే, నీకు ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఇష్టం? ఎలాంటి డ్రెస్సెస్ లైక్ ఇప్పుడు యాడ్స్లో చూపిస్తారు కదా, లైక్ ఇలాంటి డ్రెస్సెస్ ఇష్టం. ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే ఇష్టం. ట్రెడిషనల్ డ్రెస్సెస్ అంటే మీకు రాధా వేసుకుంటది కదా కొన్ని డ్రెస్సెస్ ఇలా వస్తాయి, అలాంటివి ఇష్టం. ఓ, రాధా లాంటి డ్రెస్సెస్. నా బర్త్డే కూడా అలాంటివి వేసుకున్నా. సూపర్ 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 కిడ్. లైక్ లంగా వనీస్ లాంటివి ఇలా వస్తాయి కదా, గాగ్రా చోలీస్ అండ్ హాఫ్ సారీస్ అంటే చాలా ఇష్టం. తర్వాత ఇలాంటి ఫ్రాక్స్ గానీ, లేకపోతే నార్మల్ గా ఉంటాయి కదా లాంగ్ ఫ్రాక్స్ ఇలా వచ్చాయి కదా, అవి ఇష్టం. ఓకే, సో నీకు ఇంట్లో అయితే ఫ్రీ షర్ట్, టీ షర్ట్ అండ్ ప్యాంట్, అవే ఫ్రీ ఉంటాయి. అవే ఇష్టం. ఓకే, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఫేవరెట్ ఫుడ్ అయితే ఎప్పుడు లైక్ లేడీస్ ఫింగర్ కర్రీ. ఓ, నీకు అందుకే మ్యాథ్స్ ఇష్టం కదా. అవును కదా, నాకు లేడీ ఫింగర్స్ ఇష్టం కానీ నాకు మ్యాథ్స్ నాకు కార్న్ ఫ్రై ఇష్టం. కార్న్ ఫ్రై కూడా ఇష్టం. ఎప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా అదే తింటాం. మళ్ళీ ఏం వండినా అది
మా అమ్మమ్మ చేస్తే నాకు ఇష్టం. మమ్మీ చేస్తే నచ్చదు. అయ్యే అంటే లైక్ యావరేజ్. అంటే ఎప్పుడు మా మమ్మీ తిని చేయను, ఎప్పుడు మా అమ్మమ్మ తినే, మా అమ్మమ్మ సూపర్ చేస్తారు అంతా నీ ఫేవరెట్ కర్రీస్ చేస్తారు కదా అమ్మమ్మ. అది కారం తక్కువ వేస్తారు, నాకు ఎలా కావాలో నాకు తగ్గట్టు చేస్తారు. ఓ మై గాడ్. అమ్మ నీకు ఎలా కావాలి? నీ వాంటెడ్స్ ఏంటి? నాన్ వెజ్ తిన్నా. ఓ నాన్ వెజ్ తిన్నావు. కానీ నాన్ వెజ్ తినాలంటే మా అమ్మ నాకు తక్కువ కారం, అంత నీట్గా అసలు కారం వేయకుండా చేస్తారు అంతేనండి. మనకు కారం నచ్చదు. కారం అంటే బింగోలేస్, అందులోనే కారం ఇష్టం. పాప్కార్న్ ఉంటుంది కదా, అందులో వెరీ హై ఫైర్ది తీసుకుంటాను, హాట్గా ఉండేది అది. అందులో కూడా ఏదైతే ఎక్కువ చిల్లీ పౌడర్ దాని మీద ఉంటుంది అదే తీసుకుని తింటాను, స్పైసీగా ఉండడం కోసం. కానీ కర్రీస్లో నాకు స్పైసీ నచ్చదు. కర్రీస్లో స్పైసీ రిక్వైర్మెంట్ చాలా బాగుంది. సో నీకు ఇప్పుడు ఏదైనా కొంచెం పెద్ద అయిన తర్వాత ఫిలింలో ఛాన్స్ వచ్చి హీరోయిన్గా చేస్తావా అంటే చేస్తావా? యాక్టింగ్? నో, యాక్టింగ్ చేయవు. యాక్టింగ్ బదులు నాకు కేపాప్లో అవ్వాలని ఉంది. కేపాప్ అనేది ఐడల్ గ్రూప్, అంటే సింగర్స్ అందరూ అంతా మొత్తం సింగింగ్ గా ఉంటారు అందులో. లైక్ బ్లాక్ పింక్, BTS, డీమన్ హంటర్స్. ఇక్కడ BTS ఫ్యాన్ ఇక్కడ. అవును. వావ్. ఎందుకు నీకు BTS అంటే ఇష్టం? ఎందుకు కొరియన్స్ అంటే ఇష్టం? ఎందుకంటే అది ఇష్టం. అలాగే అంటే కొరియన్ ఇష్టం అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. ఎప్పుడైనా మేము సినిమాకి వెళ్ళినప్పుడు అక్కడ షాప్ ఉంటుంది బోబట్టి అని, అక్కడ నేను అది ఒక కొరియన్ డ్రింక్. అక్కడ ఇప్పుడు BTSలో V ఉంటుంది కదా, నాకు తనంటే చాలా ఇష్టం కాబట్టి తన డ్రింకే తాగుతాను. బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఉంటే రెండు మిక్స్ చేసి తాగుతాను. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఈ విషయంలో బాగా సిమిలర్ అయ్యారు అక్క. కానీ ఇప్పుడు అవన్నీ సైడ్ చేసి కొత్తగా మూవీ వచ్చింది కేపాప్ డీమన్ హంటర్స్ అని, అందులో హీరోయిన్ రూమి ఇంకా హీరో జీను నాకు చాలా ఇష్టం. బాగుంటుంది ఆ మూవీ. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది 28 జూన్. మరి ఈ సినిమా ఎందుకు పెడతా? ఓ ఇంకేమొచ్చు? ఇలాగాని ఇంకా చాలా ఉన్నాయి కానీ నాకు చెప్పలేను. అదేంటి? ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది, తర్వాత ఇలా వస్తుంది. వచ్చా నీకు అసలు? వచ్చా. వాళ్ళకి అడుగుతున్నా. వాళ్ళకి వచ్చా లేదా నాకు తెలియదు. ఓకే, నీకైతే ఇన్నొచ్చు. ఇవన్నీ చూస్తూ ఉంటావు. సో నువ్వు మార్నింగ్ లేచే దగ్గర నుంచి నైట్ బజ్జునే వరకు ఏం చేస్తుంటావు? ఫస్ట్ నేను మార్నింగ్ లెగుస్తాను. హాలిడేస్ ఇంకా నాన్ హాలిడేస్ కూడా చెప్తాను నాకు. ఫస్ట్ నాన్ హాలిడేస్ స్కూల్ టైంలో. మనకి ఫస్ట్ కావాల్సింది నాన్ హాలిడేయా? నాన్ హాలిడే. ఏ నీకు హాలిడే నచ్చదా? చాలా ఇష్టం. హాలిడే మాట్లాడుకుందాం. అంటే స్కూల్ అంటే ఇంకా ఇష్టం. అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని కాదు, అప్పుడు బేబీని కాబట్టి. ఇప్పుడు వెళ్తాను ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు మంచిగా. అసలు నేను 4th క్లాస్ కాబట్టి వెళ్తాను. ఇప్పుడు 1st క్లాస్లో అయితే పేచి పెట్టిస్తే దాని స్కూల్కి వెళ్ళాను. పాపా ఎన్ని కష్టాలు కదా ఫస్ట్ స్టాండర్డ్లో. మళ్ళీ అందులో సమ్మర్ క్యాంప్స్ అసలే లేదని కాదు. అసలు మాకు అసలు అలాంటివి ఫుడ్ అసలు తిన్ను. అయ్యో అదేంటి డైటా? లేదు, సమ్మర్ హాలిడేస్ కదా. సమ్మర్ హాలిడేస్ వస్తే నువ్వు ఫుడ్ తినవు. ఓకే ఓకే. సమ్మర్ హాలిడేస్ వర్క్స్ ఇష్టం. ఓకే. నీకు యాక్టింగ్ ఇప్పుడు 4th క్లాస్ కాబట్టి నేను ఈజీగా వెళ్ళిపోతున్నా. ఓకే. అంటే ఇప్పుడు ఫన్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు పెద్ద అయిన కాబట్టి ప్రాజెక్టర్స్ ఉంటాయి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. అసలుకి నాకు హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే డైలీ యాక్సెప్ట్ సండే ప్రతి డే మాకు రోజుకో యాక్టివిటీ. ఒకరోజు స్విమ్మింగ్, ఒకరోజు స్కేటింగ్, ఒకసారి డ్యాన్స్, ఒకసారి సింగింగ్, ఒకసారి లైబ్రరీ, రోజుకోటి ఉంటుంది స్కేటింగ్. అన్నీ బాగుంటుంది. నేను స్కూల్కి పంపించేటప్పుడు కానీ ఎక్కడైనా బయటకు వెళ్తే మమ్మీ ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు నీకు? నాకా అంటే జాగ్రత్తలు చెప్పడానికి ఏం లేదు, బస్సులోనే వచ్చేస్తాను. అందుకే జాగ్రత్తలు అంత పెద్ద అవసరం లేదు మనకి తెలిసిన జాగ్రత్తలు కదా. ఎలా ఉండాలి చెప్పు? చాలా గుడ్గా బిహేవ్ చేయమని చెప్తారు. అంటే ఎప్పుడు ఎక్కువ మంది ఎనిమీస్ ఉంటారు, అంటే నన్ను ఇరిటేట్ చేసేవాళ్ళు. వాళ్ళతో ఎక్కువ ఎనిమీస్ చేసుకోవద్దు, నీట్గా మంచిగా ఉన్నందుతో అని అంటారు. ఓకే, సూపర్ అమ్మా. నువ్వు ఎంత క్యూట్గా మాట్లాడావు. మరి నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదా నీకు? ఇంట్రెస్ట్ లేదు. యాక్టింగ్ చేయవా?
నీకు ఎవరు హీరో ఎవరు ఇష్టం, హీరోయిన్ ఎవరు ఇష్టం? తెలుగు మూవీస్లో హీరోయిన్ అయితే శ్రీలీల ఇష్టము, హీరో మరి తెలియదు. హీరో ఇంకా తెలీదు. ఓకే. సో నీకు ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ పాడతావు కదా, ఒక సాంగ్ పాడవా? అవునా? ఇప్పుడు నాకు మూవీ కోసం చెప్పాను కదా, అందులో పాడతాను, మీరే చూస్ చేసుకోండి. మళ్ళీ ఆప్షన్ ఒకటి. ఓకే. వాట్ ఇట్ సౌండ్స్ లైక్ ఫ్రీ అయితే మొత్తం వచ్చు, పాడాలా? పాడి. అది హీరో హీరోయిన్ కలిసి పాడతారు. ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ నుండి తేడు? లేదు, అదే వాళ్ళిద్దరూ పాడతారు, నా ఫేవరెట్ సాంగ్, అది పాడతాను. ఫుల్గా వచ్చా? I tried to hide but something broke. I tried to sing but couldn't hit the note. The words kept catching in my throat. I tried to smile, I was suffocating though, but here with you I can finally breathe. You say you're not good but you're good for me. I've been hoping to change now we can change, but I want if you're not by my side. What is it feel right every time I let you in? What is it feel right? I can tell you anything. All the secrets that kept me in chains and all the damage that might make me dangerous. You got a dark side, guess you're not the only one. What if we both tried finding and the running from? We can fix it if we never face it. What if we find a way to escape it? We could be free. We can fix it if we never face it. What if we find a way to escape it? Oh, time goes by and I lose perspective. Your hope only hurts and I just forget it. You take a tune, break nobody could. When you waking up with these parts are in a very for good. Between posture and misposture and a sort of on my head. Between choice, say me, and on my head. It is easy the way you do, I don't see. But if you do, I don't trust it, but I want to. I'm coming back to what is it feel right every time I let you in. What is it feel right? I can tell you anything. All the secrets that kept me in chains and all the damage that might make me dangerous. You got a dark side, guess you're not the only one. What if we both tried finding and running from? We can fix it if we never face it. What if we find a way to escape it? We could be free. We can fix it if we never face it. What if we find a... Let the past be the past till it's weightless. So take my hand, it's open, free. అమ్మా. What ఓ, ఇంకా ఉందా? if we heal what's broken? Free. అమ్మో, ఇంత నేర్చుకున్నావా నువ్వు? నీకు చాలా ఇష్టం. ఆపేసాను అంతే. ఓ షిట్. తెలుగులో ఏ సాంగ్స్ రావా? వచ్చు, కృష్ణుడి సూత్రం వచ్చు. కృష్ణుడి సూత్రాలన్నీ పాడతావు. మా వల్లిపిన్ని నేర్పించింది. సూపర్. నీకు తెలుగులో ఏ మంచి సాంగ్ రాదా? మోనికా లయ మోనికా ఇమ మోనికా చిన్న మోనికా కిచిమా అంటే ఓ, అంతే వచ్చా? నాకు అంతమైన తలవెత్తి మళ్ళీ తెలీదు. బట్ సూపర్ పాడ. అది కూడా రాదక్క, మా చెల్లి వింటది కాబట్టి అదేదో విని నేను నేర్చుకున్నాను. విని నేర్చుకున్నావా? ఓకే. నువ్వు కుకింగ్ చేస్తావంట? బావచ్చు. కుకింగా? ఏంటి వచ్చు నీకు? ఫస్ట్ నేను ఒక మంచి రెసిపీ చెప్తాను అక్క. ఓ, ఫస్ట్ బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ ని మనం ఒక గ్లాస్ తీసుకుని హోల్ చేయాలి సర్కిల్ గా. సర్కిల్ చేసిన తర్వాత దాని మీద జామ్ పెట్టాలి. జామ్ పెట్టిన తర్వాత బటర్ పెట్టాలి. దాని మీద మనం ఏం చేయాలంటే లైక్ సమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా మనం నార్మల్ గా తినేవి. వామ్ ఉంటది, వామ్. ఆ వామ్ ని ఐస్, నోస్ అవన్నీ ఇలా నీట్ గా పెట్టి మనం తినాలి. డెకరేషన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నీకు ఎవరికైనా వచ్చి అసలు ఇలా చేయడం? ఇంకో రెసిపీ ఏంటంటే ఫస్ట్ 50-50 బిస్కెట్స్ ఉంటాయా, లేకపోతే మ్యారీ బిస్కెట్ ఉందా, ఆ రెండిట్లో ఏ బిస్కెట్ కైనా కొంచెం న్యూట్రిలా ఇలా పెట్టుకుని తింటే చాలా టేస్ట్ బాగుంది. వా, సూపర్ రెసిపీరా,
సూపర్. కానీ నీకు నువ్వు ఎక్కువ ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తుంటావా? చాలా బాగా అందరికంటే నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను. మమ్మీకా? ఏం చేస్తుంటావు మమ్మీకి? ఎవరైనా బర్త్డేస్ వస్తే ఎవరైనా యానివర్సరీస్ కానీ మా ఫ్యామిలీలో వస్తే ఎప్పుడైనా నేనే మంచిగా సెలబ్రేట్ చేసేదాన్ని. మా మమ్మీ బర్త్డేకి నీట్గా చేశాను. ఓకే, నువ్వు మమ్మీకి ఏం సర్ప్రైజ్ ఇచ్చావు? ఏమి ఇచ్చానంటే డెకరేషన్ సర్ప్రైజ్ అక్క. డెకరేషన్ సర్ప్రైజ్. ఓకే, మరి మమ్మీ ఇంకా మా నీకు ఏం సర్ప్రైజ్ అమ్మమ్మ తాత ఇచ్చింది? యానివర్సరీ 8th డిసెంబర్ వస్తుంది, అప్పుడు కూడా చేయాలనుకుంటున్నా. మా మాయ తెలుగు 29th డిసెంబర్, మా తాతదేమో 18th డిసెంబర్. ఇవన్నీ నేను చేయాలి. ఇంకా ఇవన్నీ నువ్వు చేయలేదు. మమ్మీ ఇంకా హౌస్ టూర్స్ అంటే చాలా చేస్తాను అడగకుండానే. అడగకుండానే చేస్తాను. గుడ్ గర్ల్ అమ్మ నువ్వు. మొత్తం క్లీన్ చాలా చేస్తాను. good. నాకు ఏదైనా క్లీన్ గా ఉండడం ఇష్టం అక్క. ఓ ఓకే. సో మమ్మీ నీకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? ఎప్పుడైనా క్రిస్మస్ కి ఒక టెంట్ ఇచ్చారు, బాల్స్ ఇచ్చారు, ఇంకా చాలా ఇచ్చారు. పెద్ద టెడ్డీ ఇచ్చారు. ఇంకా మమ్మీ నాకు గుర్తులేదు. మా మమ్మీ కంటే మా అమ్మ చాలా ఇష్టం. మా మమ్మీ నాకు నచ్చిన డాల్స్ ని ఈవిల్ అంటారు. లబ్బుబో అని ఒక డాల్ ఉంది, ఎప్పుడు ఈవిల్ 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 అని ఎప్పుడు అలాగే అంటారు. మా అమ్మమ్మ అయితే అది కూడా ఆలోచించాలి. మా మమ్మీ వద్దని నిన్నే ఒకటి కొనేసి ఇచ్చారు. ఎప్పుడైనా సరే మీ పిల్లలకి మీరు కొనేసి ఇస్తే మీరు ఫేవరెట్ అవుతారు. అదే మీ మమ్మీస్ కొనేసి ఇచ్చారు అనుకోండి, వాళ్ళు ఫేవరెట్ అవుతారు. అది కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఎస్, మమ్మీస్ అంతేనమ్మా. మమ్మీస్ అలానే ఉంటారు. మా మమ్మీ అంతే. అవునా? నాకు కావాల్సింది కొనివ్వరు, నాకు అక్కర్లేనిదే కొనిస్తేస్తారు. ఎవరికైనా వాళ్ళ మమ్మీస్ కొనివ్వరు కానీ వాళ్ళ అమ్మమ్స్ కొనిస్తారు. వాళ్ళ అమ్మమ్మస్ కొనేసిస్తారు. మా అమ్మమ్మస్ అంతే. మా మమ్మీ సేమ్ ఎప్పుడు కొనేసేవారు, మా మా మమ్మీ అమ్మమ్మస్ నాకు- కొనేసిస్తారు. అక్క మా మమ్మీ ఎప్పుడైనా నాకు నచ్చలేని పని చేస్తున్నా, లేకపోతే లైక్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నాకు ఒక ఫుడ్ తిన్ను, లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అక్క. నాకు నచ్చలేనిది ఒక సైడ్ ఉంది, నాకు ఇష్టమైనది ఒక సైడ్ ఉంది. నాకు ఇష్టమైనది పెట్టకుండా నాకు నచ్చలేనిది పెడతారు, కానీ మా అమ్మమ్మ నాకు ఇష్టమైనది ఎలాగోలో పెడతారు. అది అందుకే నేను ఎన్నిసార్లు అమ్మమ్మ's కొట్టినా మా అమ్మమ్మ favorite. కొట్టనివ్వరు. వాహ్, మా ఆయన్ని కానీ మా అమ్మని కానీ కొట్టనివ్వరు. కొట్టనివ్వరు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క. బాగా చదువుకోవాలి, మంచిగా ఏమవ్వాలి? IFS ఇండియన్ ఫారెన్ సర్వీస్. ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అవ్వాలి. అప్పుడు మళ్ళీ నేను నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అక్క. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.